ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్ని పేదవాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. కాస్త నోరు మాట్లాడేప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా కాస్త సిగ్గు తెచ్చుకుని మాట్లాడితే నువ్వు చేసిన ఏమేంటి ఇవన్నీ చూసుకో. అట్లాగే అధికారుల మీద నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ పొగరు మాటలు తోలు తీస్తావు ఆడపిల్లల్ని. అంటే నువ్వు బీసీ మీ పార్టీలో బీసీ వింగ్ అధ్యక్షుడివి, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తావు నువ్వు. సభ్యతా సంస్కారం నీకు అది? ఆడపిల్లలు తోలు తీస్తావా? నీది తీయద్దు అసలు. జనం ఈ పేదవాళ్ళందరూ నీ తీయద్దు అసలు. 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఓటేయించుకుని మోసం చేసినందుకు నీ తోలు తీయద్దు అసలు. తోలు తీయద్దా అంటున్నా. పోర్టు కడతానని పోర్టు కట్టకుండా దొంగ శంకుస్థాపన చేసి నువ్వు దొంగ శంకుస్థాపన చేసి 8,60,00,000 నాకేసావు అసలు. దాన్ని ఏదో అంటారండి, దోమలది ఉంటుంది, ఆల్అవుట్లో మామూలు దోమలు నాకేసావు 8,60,00,000 కదా. అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తాడు, ఆల్అవుట్ అడ్వర్టైజ్మెంట్ లటక్కన్ 4 నాకేద్దాం 8,60,00,000 నాకేసి దొంగ శంకుస్థాపనకి, పనులు మొదలైన శంకుస్థాపనకి 8,60,00,000 నాకేసావు. నువ్వు నీతులు చెప్తున్నావు దొంగ శంకుస్థాపన గురించి. ఎంతమంది ముస్లిమ్స్కి ఇవాళ కూడా వస్తుందంటే మధ్యాహ్నం పొద్దున్న నీ మోటార్ సైకిల్లో 10 మోటార్ సైకిల్ వేసుకుని ఎన్ని గోడలకు రేకు కొట్టావు? అబ్బాస్ గారి ఇంటికి గోడకు రేకు కొట్టావు కదా. షియాలకు షాదీఖానా కడుతున్నానని అంటే మధ్యాహ్నం కోడేస్తే పొద్దు నువ్వు కొడతావు, రేకు కొడతావు. ఎన్ని రేకులు కొట్టావట చెప్పు? 3 గంటలకు కోడొస్తుంటే నువ్వు 11, 12 దాకా మోటార్ సైకిల్ వేసుకుని ఒక సుత్తి మేకులు ఉచ్చుకుని, మేకులు డబ్బా సుత్తి ఉచ్చుకుని వాళ్ళకి రేకులు కొట్టుకుంటా వెళ్ళేవా లేదా? విలేకరులందరూ సాక్ష్యమే కదా. ఇక్కడ అందరూ బతికే ఉన్నారుగా. ఆ రోజు తీసినోడు అందరూ ఇట్లా వాళ్ళు నన్ను తీసినోడు నిన్ను తీసినోడు వీళ్ళందరూ బతికే ఉన్నారుగా. రేకులు కోడ మధ్యాహ్నం వస్తుందంటే కొడతానే ఉన్నావుగా. మేకులు డబ్బాలు సుత్తి పుచ్చుకుని వెళ్ళి కొడతానే ఉన్నావుగా. ఈ మోసగాడంటే నువ్వు. అయ్యి మోసాలంటే పేరు నాని చేసినవి కాదు మోసాలు, దొంగ పట్టాలు కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, బందరు ప్రజలందరికీ చెప్తున్నా, ఎంత పచ్చి దగాకోరు మోసగాడు. రేపు జగన్ గారు కూడా చెప్తాడు, మండలంలోని రైతాంగానికి ఏ రకంగా సర్వనాశనం చేశాడు. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత 22 గ్రామాలు 33,000 ఎకరాలు బలవంత భూసేకరణ కింద దిగ్బంధనం చేయటమే కాకుండా 2018లో కోన పరిసర ప్రాంతాన్ని బందరికి దిగువన ఉన్నటువంటి మొత్తం భూమిని ముడాకి హ్యాండ్ ఓవర్ చేస్తూ జీవో ఇచ్చావు. అది నాకు మొన్నే వచ్చింది బయట కలెక్టర్ ఆఫీసులో ఎత్తుకుతుంటే. అలాగే బందరికి అంటే గిలకల దిండి నుంచి పైకున్న భూమి అంతా కూడా మొత్తం పోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసావు. మరి అందులో పేదోళ్ళు మత్స్యకారులు మన కులమే కదా, వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళ గురించి అసలుండదా? అరే తోటి మత్స్యకారుడు నేను కూడా ఆ కులంలో పుట్టానే, వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, ఆ భూమిని ఎట్టా గవర్నమెంట్ లాగేసుకుంటే ఎట్టా హ్యాండ్ ఓవర్ చేస్తాను? కనీసం సాటి కులస్తుల పట్ల కూడా నీకు బాధ్యత లేదు. నీకు ఓటేశారు కదా, కొన్ని కులం హక్కుల ఓటేశారు కదా, పేద రైతులు కదా, వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా మొత్తం ఈ రైతాంగాన్ని దిగ్బంధనం చేయడమే కాకుండా గవర్నమెంట్ భూములో బతుకుతున్నటువంటి వాళ్ళ భూములన్నీ కూడా ముడాకి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తా జీవోలు ఇస్తావు. ఆ భాగవతం కూడా నెక్స్ట్ సీరియల్లో మాట్లాడుకుందాం. నువ్వు నీతి కలవడివి, మంచి ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తావు, దొంగ మాటలు.